శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14వ తారీఖు జూలై నెల 2026 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, చంద్ర 3 గ్రహాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగుంటారు. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగుంటారు. ఈ 5 గ్రహాలు బాగుంటూ ఉండగా ఇక చతుర్థంలో ఉన్నటువంటి గురువుగారు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా అంటే అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి మేలు చేయబోవడం లేదు. నవమ స్థానాధిపతి ఇక్కడ చతుర్థంలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి కాస్తింత మేలు చేస్తున్నారు. కాబట్టి పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఈ చతుర్థ భావంలో కలుగుతూ ఉన్నందున దానిని ఇదమిద్దంగానే తీసుకోండి. అంటే మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి, చెడు జరగదు. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఇక్కడ గురుగ్రహ స్తోత్రాలను మీరు బాగా పఠించినట్లయితే చాలా వరకు అనుకూలత ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. అయితే మాట తీరు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ మాట మాట్లాడినా ఎదుటి వారిని ఏదో వ్యతిరేక సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వ్యతిరేకమైపోతారు. అలా వ్యతిరేకం కాకుండా ఉండాలి అంటే కొంచెం ఓర్పు కలిగినటువంటి, వినయ విధేయతలు కలిగినటువంటి మాట తీరు ఉండడం చాలా ముఖ్యం. ఇది జాగ్రత్తగా పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతానం అయితే బాగున్నారు. సంతానం పట్ల మీరు ఏమీ భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేష రాశి కొంచెం పాపార్గళ పడి ఉన్న కారణం చేత అనారోగ్య సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అన్యోన్యత విషయంలో కానీ చాలా ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఈ రోజున ఇది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇష్టదేవత పూజ చేసుకోండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీ సొంత. వృషభ రాశి. వృషభ రాశి వారికి పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కలిగినటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. లాభస్థానంలో శని గారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క అనుగ్రహము మీకు చాలా బాగుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే మిగతా 6 గ్రహాల అననుకూలత కూడా ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పదగినటువంటి సూచన నేను మరీ తెలియచెప్తూ ఉన్నటువంటిది, పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా కోపం మీకు వచ్చినట్టయితే దాన్ని మీరు అదుపులో ఉంచుకోవడానికే ప్రయత్నం చేయండి. అలాగే దుఃఖానికి కారణమయ్యే సంఘటనలు జరుగుతున్నా, ఏదైనా బాధకి కారణమయ్యే సంఘటనలు జరుగుతున్నా కాస్త ఓర్పు కలిగి మనోనిబ్బరం కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎవరైనా అపనిందలు వేసినా లేదా మీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే వారికి జవాబు చెప్పగలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లాభస్థానంలో శనిగారు ఉన్నారు కాబట్టి మీకు ధనానికైతే లోటు ఉండదు. ఏదో ఒక రూపకంగా ధనం వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పై అధికారుల్ని దృష్టిలో పెట్టుకొని ఓర్పు కలిగి ఉండండి. ఇక మిగతా అన్ని పరిస్థితుల్లో కూడా, అది భార్యాభర్తల అనుబంధం అవ్వచ్చు, కుటుంబ జీవితం అవ్వచ్చు, లేదా మాతృవర్గరీత్యా అవ్వచ్చు, పితృవర్గరీత్యా అవ్వచ్చు, ఏదైనా కానీ ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళండి. చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం విడవకుండా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా చెయ్యండి. మరింతగా మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లభిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అన్యోన్యత చాలా చాలా బాగుంది. ఎవరికి అన్యోన్యత? ఏమిటి అన్యోన్యత అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారం సందర్భంగా, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు సంచారం వల్ల, అసలు ఈ 2 గ్రహాల పేరే చెప్పచ్చు, చాలా చాలా బాగున్నాయి. మరి రాశిలో రవి గారు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు కదా. అంటే చంద్రుని యొక్క ఫలితాలు చాలా బాగుంటాయి. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం అధికమైనటువంటి ఓర్పు కలిగి ఉండండి. కలహానికి దారి తీయచ్చు, ఏ మాట మాట్లాడినా దుఃఖానికి దారి తీయచ్చు ఏ పరిస్థితులైనా. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు అన్నమాట. అయితే
గురువుగారు ద్వితీయ స్థానంలో ఉండి మీకు ఎంత లాభాన్ని ఇస్తున్నారంటే, మాట తీరు బావుంటుంది. కలహం లేకుండా చేస్తారు. అలాగే మనోవ్యధని తగ్గిస్తారు. ధైర్యాన్నిస్తారు. కుటుంబ సంక్షేమాన్నిస్తారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలనిస్తారు. ధనాన్నిస్తారు. విద్యనిస్తారు. కుటుంబ సౌఖ్యాన్నిస్తారు. మాతృవర్గ రీత్యా బావుంటుంది. స్థిర చరాస్తుల రీత్యా బావుంటుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా బావుంటుంది. సంతాన రీత్యా బావుంటుంది. మిగతా అన్ని విషయాల్లోనూ కాస్త ఓర్పు కలిగి ఉండండి అని మటుకు తప్పనిసరిగా తెలియచెప్తూ ఉన్నాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి. ఏ రూపకంగా మీరు చేసినా కూడా ఆ ఫలితాలనేవి చాలా చాలా బావుంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తున్నానండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు. గురువుగారు రాశిలో ఉన్నారు అంటే అది చాలా అద్భుతమైన ఫలితము. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. లాభస్థానంలో కుజుడు ఉన్నారు అంటే అది ఇంకా మామూలుగా మాటల్లో చెప్పక్కర్లేదనమాట. గురువుగారు రాశిలో ఉన్నారు అంటేనే విద్య బాగుంటుంది. అలాగే దైవ కార్యాలు బావుంటాయి. ధర్మ కార్యాలు బావుంటాయి. ధనము చాలా బాగా మీకు అక్కరకొస్తుంది. కీర్తి ప్రతిష్టలు చాలా చాలా బావుంటాయి. అలాగే సంతానం బావుంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బావుంటుంది. ఆత్మీయత బావుంటుంది. కొత్త కుటుంబ సభ్యులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుటుంబంలో చాలా వరకు శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. మాట చాలా బావుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు బావుంటాయి. వస్త్రలాభాలు బావుంటాయి. వస్తులాభాలు బావుంటాయి. వాహన యోగాలు చాలా చాలా బావున్నాయి. ఇవన్నీ కూడా మీకు మీరు ఆనందించేటటువంటి విషయాలే అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. మరింత శుభకరంగా ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా చాలా బావున్నారు. వ్యయ స్థానంలో గురువుగారు బావున్నారు. లాభస్థానంలో రవి, చంద్ర, బుధులు 3 గ్రహాలు చాలా బావున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వెరసి 5 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. చాలా చాలా ప్రశాంత జీవితం మీకొస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యతిరేకమైన ఫలితాలు కూడా ఉన్నాయి. పరస్పరం వ్యతిరేకంగా ఉండేటటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని రకాలుగా పరిహారాలు చేసుకోవాల్సింది. మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఎటు మంచి ఇచ్చేస్తాయి. కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహాలకి మనమే పరిహారాలు చేసుకుని మంచి ఫలితాలు తెచ్చుకోవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. గణపతి ఆరాధన చెయ్యండి. దుర్గా ఆరాధన చెయ్యండి. 10 మందితోనూ చాలా జాగ్రత్తగా మెళకువలతో ప్రవర్తించుకుంటూ ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత అంతంత మాత్రంగా కనిపిస్తోంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. పబ్లిక్ రిలేషన్స్‌లో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలకి లోను కాకండి. ఇది చెప్పదగ్గ సూచన. మంచిని మంచిగా ఆస్వాదించాలి. ఇబ్బందికరమైన ఫలితాలకి భగవంతుడా నీదే భారం అని భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకొని సంచరించుకోండి అని చెప్పి తెలియజేస్తూ, లాభస్థానంలో 3 గ్రహాల కలయిక జరుగుతోంది అంటే అది అసలు మాటలైన విషయం కాదండి. అనేక విధాల కుటుంబ పరంగా లాభము, ధనము పరంగా లాభము, అలాగే వ్యక్తిత్వ పరంగా కూడా లాభము, మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. ఇలా ఎన్నో విధాలుగా మీకు బావుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి రాహు బావున్నారు. అలాగే దశమ స్థానంలో రవి గారు బావున్నారు. చంద్రుడు బావున్నారు. అలాగే బుధాదిత్య యోగం బావుంది. ఏకాదశంలో గురుగారు బావున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బావున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బావుంది. ఇది చాలా వరకు కూడా మీరు పుణ్యం సంపాదించుకునేటటువంటి కాలం. అన్నదానాలు చేస్తారు. వస్త్రదానాలు చేస్తారు. అలాగే ఎవరికైనా ధనము కావాలన్నా ధనమిస్తారు. అడిగిన వారికి లేదు అనకుండా మీ వంతు సాయం మీరు చేస్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా చెరువులు, బావులు ఇలాంటి వాటిని మరమ్మతులు చేయించడానికి చాలా వరకు మీరు ముందరకొస్తారు. సమయాన్ని వెచ్చిస్తారు. ధనము ఖర్చు పెడతారు. దైవ కార్యాల మీద కూడా ఖర్చు పెడతారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేయడానికి చాలా వరకు అవకాశం ఉంది.
వివాహాది శుభకార్యాల విషయంలో ఎవరికైనా గానీ సహాయం చేయడానికి ఫస్ట్ ముందొచ్చేది మీరే. అలాంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా చాలా బావుంది. ఎంత అనుకూలమైనటువంటి కాలం అంటే రవిచంద్రులిద్దరూ కలిసి ఉన్నారు. నిజానికి ఇది అమావాస్యని సూచిస్తూ ఉంటుంది తిథి రూపకంగా. అటు చతుర్దశి అయినా అవ్వచ్చు, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి. ఈ 4 తిథుల్లోనూ రవిచంద్రులు కలిసే ఉంటారు. అయితే ఇక్కడ ప్రకృతి మీకు అనుకూలమైంది అని చెప్పాలి. అంత మంచి కాలం అన్నమాట. అందున దశమ స్థానంలో వీరిద్దరి కలయిక జరుగుతున్నందువల్ల ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులుంటాయి. బుధాదిత్య యోగం గూడా పడింది. కాబట్టి మీకు ఉన్నత స్థితి తప్పనిసరిగా కనిపిస్తుంది. మళ్ళీ రేపటి నుంచి పాడ్యం వచ్చేస్తుంది. పాడ్యం వచ్చేసిన తరువాత కొంతసేపటికి రవిచంద్రులిద్దరూ మళ్ళీ విడిపోతారనమాట. చంద్రుడు పక్క రాశిలోకెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి మార్పులు ఈ దశమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నందువల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి. మీరు ఏమి ఆలోచించకండి. ఏమి చేయకండి. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఉద్యోగ జీవితంలో మీకు ఎంత మంచి మార్పు రావాలో అంత మంచి మార్పు వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగాను ధన ఆదాయం బావుంది, విజయావకాశాలు బావున్నాయి, ఆరోగ్యం బావుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. ఇలాగ అన్ని విషయాల్లోనూ అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. పూర్వం కన్నా కూడా భార్యాభర్తల మధ్య ఇప్పుడు మేలైన పరిస్థితి కనిపిస్తోంది. మూడొంతులు మీకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఆ ఒక్క వంతు ప్రశాంతత కూడా మీరు పొందాలి అనుకున్నట్లయితే ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి దేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుని ప్రశాంత చిత్తంతో ఉండండి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. వెరసి 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ఏదైనా నగలు కొనుగోలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండడము, కొనుగోలు చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని భద్రపరుచుకోవడము, ఉద్యోగ జీవితంలో సంతృప్తిగా ఉండడము ఇత్యాదివన్నీ బాగున్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి ఏ విధమైన అధిక శ్రమ పడకండి. ఇది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. బంధువర్గ రీత్యా కూడా కించిత్ జాగ్రత్త వహించండి. ఇది కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని జాగ్రత్తగా ముందరగానే వాయిదా వేసుకునే ప్రయత్నాలు చెయ్యండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ధనము విషయంలో మీకు ఆదాయం బాగుంది. అలాగే పూర్వం ఇచ్చిన రుణాలు తీర్చుకునేటటువంటి వసతి ఉంది. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఏమీ సందేహం లేదు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు మరిన్ని కలగాలంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ఇంటి దేవత పూజ చేసుకోండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 2 గ్రహాలు కూడా ధర్మ కర్మ ఈ 2 స్థానాలు కూడా మీకు చాలా వరకు అనుకూలించే పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ధర్మ మార్గంలో ఉంటారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. పిత్రార్జితం బాగుంటుంది, పితృవర్గరీత్య బాగుంటుంది, తీర్థయాత్రలు బాగుంటాయి, దైవ దర్శనాలు బాగుంటాయి, అలాగే సత్కాలక్షేపం ఉంటుంది. భగవంతుని మీద భక్తి బాగా పెరిగి ఇంకా మీరు ఆధ్యాత్మిక రంగంలో ముందరికి వెళ్తారు. అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు చాలా వరకు ఉన్నాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు నేరుగా ఉన్నాయా అన్నట్టుగా గురువుగారి యొక్క నవమ స్థాన సంచారము పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ మీకు చాలా అనుకూలిస్తోంది. కాబట్టి ఏ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నా వాటిని మీరు చక్కటి సత్ఫలితాలుగా మార్చుకోవచ్చు. అందుకు గాను మీ ఇష్టదేవతారాధన, ఇంటి దేవతారాధన బాగా చెయ్యండి. అలాగే సంతానం పట్ల ఓర్పు వహించి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు వహించి ఉండండి. చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా పూర్తి ఓర్పుతో ఉండండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి
తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంది. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే కుటుంబ జీవితం బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ మధ్య మధ్యలో ఎక్కడైనా కాస్త నిదానించినా కూడా అవి విజయావకాశాల వైపుకి వెళ్తున్నాయి. ధనము కూడా చక్కగా అనుకూలిస్తోంది. అంతేకాదండి, పితృవర్గ రీత్యా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ రీత్యా చాలా శ్రమతో కూడినటువంటి కాలము. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంటున్న కారణం చేత ఇక్కడ కుటుంబ జీవితము బాగుంటుంది. అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతోంది. అలాగే ఇరుగు పొరుగు వారితో కాస్త జాగ్రత్తగా ప్రవర్తించుకోండి. ఇదొక్కటి మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ మీకు చక్కటి మనోబలం ఉంది, మనశాంతి ఉంది అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు విడవకుండా పఠించండి. మరింత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి చంద్ర బుధ ముగ్గురి యొక్క సంచారము, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. లాభాల బాటలో ఉంటారు. లాభాలని చాలా బాగా ఆనందిస్తారు. అంటే ఇవి ఎలాంటి లాభాలు అంటే వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, రుణ బాధలు తగ్గుతాయి. మీరు అనుకున్నట్టుగా ధనము మీ చేతికి ఇంకా ఎక్కువగా వస్తుంది. అలాగే రాతకోతల వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. విజయావకాశాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. దైవ బలం చాలా బాగుంది. కాబట్టి మీకు దైవం యొక్క ఆశీస్సులు ఉన్నాయా అన్నంత గొప్పగా ప్రతి పనిలోనూ చాలా మంచిగా ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. అన్యోన్యత బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులని కొనుగోలు చేయగలుగుతారు. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మకర రాశికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ప్రతి అంశం పట్ల కూడా శ్రద్ధతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఈ రోజంతా మీకు మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. చాలా వరకు ఈ ఆర్థిక బాధలు ఏవన్నా మీకు ఇప్పటి వరకు ఉన్నట్లయితే అవి తొలగిపోయి గురువుగారి అనుగ్రహం వల్ల, శివానుగ్రహం వల్ల మీకు అధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, లాభాలు కలుగుతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము, ద్వితీయంలో శనిగారి యొక్క సంచారము, రాశిలో రాహు గారి యొక్క సంచారము, సప్తమంలో శుక్ర కేతువుల యొక్క సంచారము, షష్ఠ స్థానంలో గురుగారి యొక్క సంచారము, పంచమంలో రవి బుధ చంద్రుల యొక్క సంచారము. ఇవి ఏవి కూడా అనుకూలమైన గ్రహస్థితులు కాదు. కాబట్టి ఈ రోజంతా కూడా పూర్తి సంయమనంతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం చాలా బాగుంది. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. బుధాదిత్య యోగం బాగుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కేతు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి కూడా చక్కటి ఉపయోగకరమైనటువంటి ఫలితాలని మీకు ఇస్తూ ఉన్నది. ధనానికి లోటు లేని విధంగా ఆదాయం ఉంటుంది. అలాగే బాకీలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు కావాలన్నా కూడా కొత్త రుణాలని మీరు పొందగలుగుతారు. సంతాన రీత్యా చాలా చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్టయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే
5 గ్రహాల యొక్క ఉనికి చాలా బావుంటూ ఉంది గదా! అని మనం ఇక్కడ ఉపేక్షించడానికి వీల్లేదు. మిగతా 4 గ్రహాల యొక్క ఉనికి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది వ్యయ ప్రయాసలకి ఓర్చి దూర ప్రాంత ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. ధనము ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. అలాగే ఒళ్ళు నొప్పులు, బద్ధకము, అలసత్వము ఇలాంటివి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఇక్కడ తనూభావంలోనే మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే తెలివి బాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ శరీరానికి మటుకు ఎక్కువ అలసత్వం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించుకుంటూ ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఏదైనా కలహం రావడానికి అవకాశం ఉంది. మాతృవర్గం వారితోనే ఎక్కువగా కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతానం విషయంలో చాలా చాలా బావుంటుంది. మీకు మానసికమైనటువంటి తృప్తి కలుగుతుంది. అలాగే పూర్వజన్మ పుణ్యం అనేది చాలా బాగా పనిచేస్తూ ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని అది కొంచెం దుష్ట ప్రభావం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని కాస్త తగ్గించేటట్టుగా ఉంటుంది. ఇక్కడ గురువుగారికి మీరు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక సంయమనం పాటించండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అలాగే పితృవర్గ రీత్యా గానీ, ఉద్యోగ రీత్యా కానీ తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. కాస్త సంయమనం పాటించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, లాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.